చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అడుగు వేస్తుంది. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఈ క్రమంలోనే ఈ కొత్త పథకానికి సంబంధించిన విధి విధానాలు, ఇతర అంశాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ రేపు భేటీ కానుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపట్టింది. త్వరలోనే రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏడాది బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమాను కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించి మంగళవారం రోజున మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి చర్చించి దానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం లేదా విపత్తు జరిగి కుటుంబాన్ని నడిపించే యజమాని చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడకుండా ఉండేందుకు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పథకానికి అర్హుల ఎంపికకు సంబంధించి విధి విధానాలు, అర్హతలు, నిబంధనలను ఖరారు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కేబినెట్ సబ్ కమిటీని నియమించగా తాజాగా మంత్రుల బృందం సమావేశమై చర్చించనున్నారు.